హాయ్. మేమైతే ఈరోజు గుడికి వెళ్తున్నాం. ఈరోజు మా ఇంట్లో ఎందుకు ఎలుకలు తిరుగుతున్నాయి, అందుకని మేము బోన్ తీసుకొని వస్తాము. బాయ్. ఈరోజు నిన్నే పట్టేస్తానంట. వెరీ గుడ్. మా వాడైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎలుకని పట్టేసుకోవాలి అని చెప్పి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది రేపటి షార్ట్లో అయితే చూద్దాం. ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, సాటర్డే రోజే. కాబట్టి ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్ళే ముందు ఇంట్లో కొంచెం దీపారాధన చేసుకొని వెళ్ళాను. ఈరోజైతే పువ్వులు బాగానే వచ్చాయి. అమ్మవారికి కూడా పువ్వులు ఇంట్లో కాసినవి తీసుకెళ్ళాను అనమాట. రెడ్ కలర్వి మందారాలు, కొంచెం శంకు పువ్వులు అన్నీ కూడా చాలా ఒక 10 ఫ్లవర్స్ దాకా తీసుకెళ్ళి ఉండొచ్చు. సో ఇక్కడైతే ఫస్ట్ కాళ్ళు కడిగేసుకున్నాము, తర్వాత కొబ్బరికాయ కొందామని చెప్పి అక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ అయితే 70 రూపీస్ చెప్పారు సెట్ అంతా. సరే తీసుకుందాం అనుకున్నాను, బట్ కొబ్బరికాయ చూస్తే కొంచెం నాకు నచ్చలేదు. అందుకని చెప్పి వేరే చేంజ్ చేసుకుందామని వేరే కొబ్బరికాయ తీసుకుంటుంటే కొబ్బరికాయ చేంజ్ చేస్తే 80 రూపీస్ అండి సెట్. ఎందుకండి అంటే మేము పెట్టింది అయితే 70 అమ్మ, మీరే తీసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే కొబ్బరికాయ 70 రూపీస్ అంటున్నారు. సో ఇవన్నీ ఎందుకులే వాళ్ళతో దాన్ని ఏమంటారు బార్గెనింగ్ ఇదంతా వద్దని చెప్పి నాకు కొత్త కొబ్బరికాయ చాలని చెప్పి తీసేసుకున్నాను. సో వాళ్ళు అట్లా రేట్స్ పైకి కిందకి చెప్పేసరికి నాకు ఎందుకో కొంచెం నచ్చలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి కంప్లీట్గా కొత్త కొబ్బరికాయ తీసుకున్నాం. ఫ్లవర్స్ ఎలాగో దాంట్లో బ్యాగ్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళే టైంకి నివేదన ఇస్తున్నట్టున్నారు. ఆ సౌండ్స్కి చాలా బాగుండింది అనమాట. ఒక మంచి వైబ్ అనేది వచ్చింది. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంట్లో వెళ్ళేటప్పుడు అనుకున్నాను, అంబలు ఎవరైనా ఇవ్వాలి ఈరోజు నాకు, నీ సన్నిధానానికి వస్తున్నాను 1 year తర్వాత కదా, చల్లగా ఉండాలి నాకు పొట్ట అని చెప్పి వెళ్ళాను. బట్ అక్కడ అన్ని ప్రసాదాలు, బెల్లం ప్రసాదం, కేసరి, ఇంకోటి ఏంటి పులిహోర, ఇవన్నీ దొరికినాయి. లాస్ట్ మినిట్ వరకు అంబిల్ అనేది కనిపించలేదన్నమాట మాకు ఎక్కడా కూడా. అంటే భక్తులే ఇస్తున్నారు ఈ ప్రసాదాలన్నీ కూడా. సరే ఈరోజు నీ ప్రసాదం నేను అనుకున్నది నువ్వు ఇవ్వలేదు కదా తల్లి అనుకుంటా కూర్చున్నాం ఒక దగ్గర. అంతే, మా ముందు కూర్చున్న వాళ్ళు అంబిలి తాగుతున్నారు. సరే అని చుట్టుపక్కల కొంచెం పరిశీలిస్తే అక్కడ అంబిలి ఇస్తున్నారనమాట. అలా కూర్చున్నాం. మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు ఒక కప్పు, మళ్ళీ ఇంకొక పెయిర్ తీసుకొచ్చి నేను కూర్చోంటే అక్కడ ఇచ్చారనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదైతే ఈరోజు స్పెషల్స్ అనమాట ఏంటి అని చెప్పి. సో చాలా చాలా హ్యాపీగా దర్శనం చేసుకొని అమ్మవారి సన్నిధానానికి వెళ్ళి ప్రశాంతంగా ఒక మోర్ దెన్ 20-25 minutes అక్కడే కూర్చొని పీస్ఫుల్గా అమ్మ దర్శనం చేసుకొని వచ్చాము. ఆ తర్వాత అయితే ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఏంటి లంచ్ ఏంటని. సో బై.